హాయ్ ఫ్రెండ్స్, నిన్న పెళ్ళిలో మేము చేసిన అల్లరి చూస్తారు కదా. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో చూసేయండి. ఈరోజు ఏమో పెళ్లి సందడి చూపిస్తాను, వచ్చేసేయండి. మంగళ స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత అందరం స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయ్యి భోజనం చేస్తున్నాం. ఇక్కడ మేము 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసి 15 సంవత్సరాలు అయిందని మాట్లాడుకుంటూ భోజనాలు తినిపించుకుంటున్నామండి. అక్కడ కూర్చున్న అమ్మాయి, నేను అన్నం పెడుతున్న అమ్మాయి, ఆ కింద కూర్చొని అన్నం తింటున్న అమ్మాయి, పక్కన అమ్మాయి, అందరం కలిసి 10th క్లాస్ చదువుకున్నాం. తర్వాత చక్కగా భోజనం చేసేసి పెళ్ళికి అయితే అందరం కలిసి రెడీ అయిపోయాం. పెళ్ళికి రెడీ అయిపోయి ముందుగా పెళ్లి కూతురిని దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకొని, మా సైడ్ అయితే ఒడికట్ట బియ్యం కడతారండి. పుట్టింటి తరపు నుంచి ఆ బియ్యం పోసి అవి అయితే ఇలా ఒడికట్టు కడతారు. అవి కట్టిన తర్వాతే పెళ్లి కూతురిని ఇంట్లోంచి బయలుదేరిస్తారు. ఆ తర్వాత అమ్మాయి శుక్రవారం పుట్టిన ఆదివారం వెళ్తున్నా మా సైడ్ రూప్ తీసుకొస్తారు. ఆ రూప్ అయితే పెళ్లి కూతురు తన తల్లికి గడప లోపల ఉండి, గడప బయట ఏమో వాళ్ళ అమ్ముండి రూప్ కడుతుంది. ఆ రూప్ కట్టి పెళ్లి కూతురు అయితే అప్పగింతలు చేసి ఆడపిల్లని ఇంట్లో నుంచి బయలుదేరిస్తారు. తర్వాత అందరికీ తాంబూలం ఇస్తుంది. ముందుగా వాళ్ళ అమ్మ నాన్నకైతే తాంబూలం ఇచ్చేసింది. వాళ్ళ అమ్మ ఎక్కడికి దూరం పంపించట్లేదండి. అయినా ఆడపిల్ల వెళ్తుంటే అప్పగింతలు అప్పుడు ప్రతి ఒక్కరూ ఏడుస్తారు కదా. వాళ్ళ అమ్మ 20 కిలోమీటర్లు ఉన్న వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వాళ్ళ కూతురిని పంపిస్తుంది. అయినా కానీ చూడండి ఎంత బాధపడుతుందో. మేమందరం ఊరుకోమని చెప్పినా కానీ వినలేదనమాట. ఆ తర్వాత గుడి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి అందరం అయితే పెళ్ళికైతే రెడీ అయిపోయాం. చూడండి అందరూ రెడీ అయ్యి వెయిటింగ్ అనమాట, పెళ్లి కూతురు ఎక్కితే బయలుదేరాలని చెప్పి. అప్పుడు కూర్చొని ఆడే ముందా నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. ఇందాక మోడల్ జడేసి ఏది అందరిగా అల్లరి చేసుకుంటూ మేమందరం అయితే ఆటోలో బయలుదేరి పెళ్ళికొడుకు ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఫస్ట్ దిగగానే విడిదింటి దగ్గర కూర్చోబెడతారండి పెళ్లి కూతుర్ని. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు. చూడండి అందరు దిగి హడావిడి చేస్తున్నారు పెళ్లి కూతురిని తీసుకెళ్ళడానికి. పెళ్ళికొడుకు వాళ్ళ ఆడపిల్ల అయితే రావాలి కదా, అందుకని అందరూ వెయిటింగ్ అనమాట. తర్వాత కింద అయితే కూర్చోబెట్టారండి చాపేసి పెళ్లి కూతుర్ని. అందరూ డ్యాన్స్లు వేసి చాలా హ్యాపీగా ఉన్నారు. ఈలోపు అయితే పెళ్ళికొడుకు అక్క అయితే వచ్చేసింది. తను కూడా మా 10th క్లాస్ క్లాస్మేటేనండి. తను కూడా ఎవరో కాదు. కొంచెంసేపు మేమందరం ఎలా ఉన్నాం ఏంటని ముచ్చట్లాడి తనైతే వచ్చి పెళ్లి కూతురికి పసుపు పూసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చింది. దాంతోపాటు పక్కన ఉన్న మాకు కూడా ఒక 5గురికి అయితే తాంబూలం ఇచ్చింది. చూడండి ఆ ఏడుస్తున్న బుట్టదైతే మా ఫ్రెండ్ కూతురు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. దాన్ని కొంచెంసేపు అయితే అందరం ఎత్తుకొని ఆడిచ్చేసి వాళ్ళ అమ్మ కావాలని అదేమో వాళ్ళ అమ్మకల్లే చూస్తుంది. తర్వాత ఏమో అందరం కలిసి తాంబూలం తీసేసుకున్నాము. ఈ లోపు అయితే గంజికావిడ తీసుకొచ్చాడు. ఇక్కడ పెళ్లి కూతురికి మేనమామ వరుస అయ్యేవాళ్ళు గంజికావిడ తీసుకొస్తారండి.
ఆ సందడిగా అందరూ జోక్స్ వేసుకుంటూ ఆటలాడుకుంటూ పెళ్లి కూతురుని అయితే తీసుకొని పెళ్లి కొడుకు ఇంటికి అయితే బయలుదేరిపోయారు. ఫైనల్గా అయితే పెళ్ళికొడుకు ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. డెకరేషన్ చాలా బాగా చేయించారు కదా. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరండి, అందరూ రిలేటివ్స్ అని చెప్పాం కదా. వెళ్ళగానే అయితే ఫస్ట్ నలుగైతే పెట్టేశారు, ముహూర్తం టైం అయిపోతుందని. నలుగు పెట్టేసేలోపు మేము భోజనం చేసి వద్దామని చెప్పి భోజనానికి అయితే వెళ్ళిపోయాం. మేము భోజనానికి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు స్నానం చేసి తలంబ్రాల బట్టలు అయితే కట్టేసుకున్నారు. నాతో పాటు మీరు కూడా పెళ్ళిని అయితే చూసేసేయండి. ఫైనల్గా అయితే పెళ్ళి అయితే అయిపోయింది. అందరం కలిసి సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించేదే కింద అయితే కూర్చున్నాం. వాళ్ళైతే తలంబ్రాలు పోసుకుంటున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే చక్కగా తలంబ్రాలు పోసేసుకుంటున్నారు. కింద కూర్చొని మీరైతే చక్కగా పోసుకోండి, మేమైతే చూస్తూ ఉంటామని చెప్పి అందరం సంతోషంగా చూస్తున్నాం. వాళ్ళిద్దరూ నువ్వు పోదా నేనా ముందని పోసుకుంటూ ఉన్నారు. ఈలోపు బేషన్ అయితే అమ్మాయి ఎత్తగానే పైగారు అలా పోయకూడదని చెప్పి తీసేసుకున్నారు. పూల దండలు అయితే తీసుకొని దండలు అయితే మార్చేసుకున్నారు. మేమందరం కింద ఉండి క్లాప్స్ కొడుతూ వాళ్ళ మీద సంతోషంగా అక్షింతలు వేసాము. ఆ తర్వాత ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి బొమ్మ చూడటానికి ఎంత బాగుందో కదా, వీడియోస్లో అయినా ఫొటోస్లో అయినా మాకైతే బాగా అబ్బాయి కాదు, అబ్బాయి ప్లేస్ లో ఏ అబ్బాయిని పంపించాడు కానీ ఒకసారి ఇద్దరు పెళ్లి కూతురు మేనమామ అయితే మెట్లు పెట్టడానికి నన్ను 1-10 సార్లు పిలిస్తే వస్తారని చెప్పడంతో మేమందరం గోల చేసి అయ్యగారు అయితే 4 సార్లు పిలిచిన తర్వాత వాడైతే మండపం మీద ఎక్కాడు. మెట్లు పెట్టిన తర్వాత నేను చీర తీసుకొచ్చాను, అది కూడా పెడతానంటే మీ ఆవిడని పిలుచుకొని రమ్మంటే మా ఆవిడ రావడానికి ఇంకా కొంచెం టైం ఉందిలేండి, ప్రస్తుతానికైతే నేనే పెడతాను, మా ఆవిడకి వచ్చిన పెళ్ళి చేసుకున్నప్పుడు మా ఆవిడ వచ్చి పెట్టిద్దిలేండి అని చెప్పి అయ్యగారితో కొంచెంసేపు జోక్స్ వేసి అయ్యగారు అయితే తాంబూలం పెట్టి ఉన్నారా అని చెప్పి తాంబూలం అయితే ఇచ్చేశాడు. వాడు ఫైనల్గా అయితే మెట్లు పెట్టి పెళ్లి కూతురుకు చీర పెట్టి కిందకైతే దిగి వచ్చేసాడు. ఆ తర్వాత అయితే బిందెలో ఉంగరాలు వేయించి పంతులు గారు అయితే ఆట పట్టిస్తున్నాడు. వీళ్ళిద్దరూ అయితే నేను తీయాలా నువ్వు తీయాలా అనుకుంటూ తీసి ఫస్ట్ అయితే అమ్మాయి తీసింది, తర్వాత మళ్ళీ అయ్యగారు వేయగానే ఈసారి ఏమో అబ్బాయి తీశాడు. ఈలోపు అయ్యగారు వేయకుండానే వేసారని చెప్పి వాళ్ళని కొంచెంసేపు ఆట పట్టించి సంతోషంగా కొంచెంసేపు ఉన్న తర్వాత అయితే మళ్ళీ 3వ సారి అయితే వేశారు. అయ్యగారు వేయలేదని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఆగి అక్కడే కొంచెంసేపు ముచ్చట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత 3వ సారి వేయగానే మళ్ళీ ఈసారి అయితే అమ్మాయి అయితే తీసేసింది. ఇంకా ఫైనల్గా అరుంధతి నక్షత్రం చూపించడానికి అయితే అయ్యగారు తీసుకెళ్ళిపోయారు. అరుంధతి నక్షత్రం అక్కడ కనిపించట్లేదు, నాకు అక్కడ నక్షత్రాలే లేవని పెళ్లి కూతురు అయితే చెప్పింది. ఆ తర్వాత పెళ్లి కూతురు అన్నయ్య కాలు కడగటానికి అయితే రెడీ అయిపోయాడు. కాలు కడగడానికి పీట తెచ్చేలోపే కడిగేస్తున్నారు, అందరికి నిద్ర వస్తుందని చెప్పి కాళ్ళు అయితే కడిగేశాడు. తర్వాత అయితే గృహప్రవేశం. ఇంట్లోకి అయితే పెళ్ళికూతుని పెళ్ళికొడుకుని పేర్లు చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ అక్క అయితే ఆహ్వానించేసింది. మేమైతే ఇంకా టాటా బాయ్ చెప్పేసి ఇంటికైతే బయలుదేరి వచ్చాం. మీరైతే వెళ్తూ మన ఛానల్